బ్రహ్మాండనాయకునికి బ్రహ్మోత్సవం, బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం, శ్రీభూసతులతో శరణాగతులతో, శ్రీభూసతులతో శరణాగతులతో, ఏడు కొండల పైన చక్కగా బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం, అఖిల లోకాల అమృతోత్సవం, సుర సమూహాల సరసోత్సవం, వెంకటేశ్వరుని విజయోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద. పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. విష్ణు విష్ణు భాస్వత్కిరీటాంగద వలయగళా కల్పహారోధరాంఘ్రి శ్రోణీభూషం స్వవక్షో మణిమకుట మహాకుండలామండితాంగం హస్తోద్యశంఖచక్రాంబుజగరమమలం పీత కౌసేయవాసం విద్యోతన్మూర్తి విద్యోతన్మూర్తి ఉజ్జద్దినకర సదృశం విద్యోతన్మూర్తి ఉజ్జద్దినకర సదృశం పద్మసంస్థం నమామి. సత్యో జాతతటిత్సహస్రరుచిరః స్వర్ణాంబరః పాతు వః కారుణ్యామృతసింధురిందువదనః కళ్యాణసంధాయకః బ్రహ్మేశాదిసురోత్తమాంగవిలసద్రత్నప్రభా నిర్మిత శ్రీనీరాజనమంగళాంఘ్రియుగళః కాకోదరాద్రీశ్వరః. పరమ పవిత్రమైనటువంటి శేషాచల క్షేత్రంలో ఆనంద నిలయ దివ్య విమానఛాయలో విరాణ్మూర్తిగా విరాజిల్లుతున్నటువంటి వెంకటపతి యొక్క సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఈ రోజున సూర్యప్రభ వాహనముపై స్వామివారు దివ్యమైన తిరు ఆభరణములనన్నింటినీ కూడా ధరించి పరమాత్మ ఆయన యొక్క ప్రభాత వీచికలనన్నింటినీ కూడా భక్తులపై ప్రసరింపచేయటానికి సంసిద్ధుడై ఉన్నాడా అన్నట్లుగా ఆ సూర్యప్రభ వాహనంపై మనందరికీ పరమాత్మ దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నారు. అందుకే అంటారు సూర్య ఆత్మా జగతః తస్థుషశ్చ అని చెప్తోంది
వేదం. కాబట్టి సమస్తమైనటువంటి ప్రాణులందరికీ కూడా ప్రాణములను ఉజ్జీవింపచేయటానికి కారకుడై ఉన్నటువంటి వాడు ఆ సూర్యభగవానుడైతే, ఆ సూర్యభగవానుడు కూడా ఈ మలయప్ప దగ్గర, ఆ వెంకటపతి దగ్గర, పాదార విందముల దగ్గర ప్రాతకాలమున సుప్రభాత సమయంలో వచ్చి త్వద్దాసదాస చరమావధి దాసదాసాహ, అయ్యా పరమాత్మ, నీ యొక్క దాసులుగా మేమంతా ఎప్పుడూ ఉంటాము, మా యొక్క అధికారములనన్నింటినీ కూడా మాకు తిరిగి ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉండేటువంటి ఆ సూర్యభగవానుడు ఈ రోజున స్వామికి వాహనమై తిరుమల క్షేత్రంలో అందమైనటువంటి అలంకరింపబడినటువంటి ఆలయము ముందున్నటువంటి అలంకార మండపంలో స్వామి ఉత్సవానికి, ఊరెరిగింపు కార్యక్రమానికి సంసిద్ధుడై ఉన్నాడు. అదుగోండి, అద్భుతమైనటువంటి కాంతులీనే ఆ సూర్యప్రభ వాహనాన్ని మనమంతా కూడా ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార వాహిని మాధ్యమంగా మనమంతా వీక్షిస్తూ ఉన్నాం. ప్రత్యక్షంగా తిరుమలలో లేనటువంటి భక్తులందరికీ ఏమాత్రము కూడా మనసులో చింత కలుగకుండా ఉండటం కోసమని వాళ్ళు భౌతికంగా లేకపోయినప్పటికీ మానసికంగా స్వామి చెంతే ఉండేటట్లుగా అటువంటి ఉన్నామా అనేటువంటి ఒక అనుభూతిని తెప్పించేటువంటి ప్రసార వాహిని మాధ్యమంగా మనమంతా స్వామి యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క ఉత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ఎటువంటి వాడండి పరమాత్మ? సత్యోజాతః తటిత్సహస్రరుచిరః, తటిత్సహస్రరుచిరః అని అన్నారు. అంటే తటిత్ అంటే ఆ మెరుపు. అటువంటి 1000 మెరుపులు ఒక్కసారి గనక కలిస్తే ఎంత కాంతి ఒక్కసారి బయటకి ప్రసరిస్తుందో అంతటి కాంతితో ప్రకాశించేటువంటి వాడట పరమాత్మ. అదుగోండి చూడండి, హైమోర్ధ్వపుండ్రం అజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశం అజం ఆత్మని భావయేహం. హైమోర్ధ్వపుండ్రం అని అన్నారు. అంటే తెల్లనైనటువంటి ఆ ఊర్ధ్వపుండ్రమును ధరించి ఉండేటువంటి వాడట పరమాత్మ. అజహన్మకుటం సునాసం, తిరుగులేనటువంటి ఆ మకుటమును, ఆ కిరీటమును ధరించి ఉండేటువంటి వాడు ఆ పరమాత్మ. అటువంటి ఆ పరమాత్మని యొక్క కైంకర్యంలో జియర్ స్వాముల వారు, అలానే దేవాలయంలో ఆలయ పాలకవర్గం వారు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని, ఈ సూర్యప్రభ వాహన ఉత్సవ కైంకర్యంలో వారంతా కూడా పరమాత్మ దగ్గర మీకు మేమంతా కింకరులుగా ఉన్నాము స్వామి అనేటువంటి భక్తి భావనను అక్కడ ప్రకటిస్తూ వారంతా కూడా కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. అటువంటి కారుణ్యామృత సింధు అంటే ఆ కరుణ అనేటువంటి ఒక గుణానికి సముద్రుడైనటువంటి ఆ పరమాత్మ ఈ రోజున మనకి అద్భుతమైనటువంటి అలంకరణలో దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ కారుణ్యామృత సింధువు అయినటువంటి ఆ పరమాత్మ యొక్క ఈ సూర్యప్రభ వాహనాన్ని మనమంతా వీక్షిద్దాం. ఆ పరమాత్మయే సూర్యుడిలో ఉన్నటువంటి వాడు కూడా పరమాత్మనే అనే విషయం మనకు చెప్తూ ఉంది. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట. మనం కూడా ప్రత్యక్షంగా సూర్యుణ్ణి మనం చూస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ సూర్యమండలంలో ఉన్నటువంటి పరమాత్మయే ఆ సూర్యుడికి ప్రకాశాన్ని కలిగింపజేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనకి వేదాంత వాక్యాలు చెప్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి ప్రకాశవంతుడైనటువంటి పరమాత్మ ప్రకాశాన్ని ఇచ్చేటువంటి సూర్యుడిలో అంతర్లీనుడై ఉండటం వలన సూర్యుడికి అంత కాంతి అనే విషయాన్ని కూడా ఈ రోజున అటువంటి తత్వాన్ని అందరికీ బోధించటానికి ఆ పరమాత్మ సూర్యప్రభ వాహనంపై సంసిద్ధుడిగా ఉన్నాడు. ఉత్సవంలో పాల్గొనేటువంటి భక్తులందరికీ కూడా తన స్వకీయమైనటువంటి దివ్యమంగళ విగ్రహ దర్శన పురస్సరముగా సర్వాతిశయమైనటువంటి పౌష్టికత్వాన్ని ఇవ్వటానికి పరమాత్మ సంసిద్ధుడై ఉన్నాడా అనేటువంటి దృశ్యాన్ని ఆ పరమాత్మ ఆ వాహనంపై కూర్చుంటే మనందరికీ కూడా
అదే రకమైనటువంటి భావన మన మనస్సులో కలుగుతుంది. ఎన్నో వాహనములను మొట్టమొదటి నుంచి శేషవాహనంపై విరాజిల్లినటువంటి ఆ పరమాత్మ ఈరోజు సూర్యప్రభ దాకా వచ్చేశాడు. అంటే ఎన్ని వాహనములు ఆ వాహనములపై అధిష్ఠించి ఉన్నప్పటికీ కూడా ఆ పరమాత్మ ఆ యొక్క తత్వాన్ని లోకానికి తెలపటానికే, అంటే ఆ వాహనం అనేటువంటిది కేవలం ఒక మాధ్యమంగా, అంటే ప్రతి ఒక్క ప్రాణియందు ఉన్నటువంటి వాడిని కూడా నేనే అనేటువంటి విషయాన్ని చెప్పటానికి కృష్ణ పరమాత్మ కూడా ఇక్కడ భగవద్గీతలో చెప్తారు. ఆదిత్యానాం అహం విష్ణు జ్యోతిషాం రవిరంశుమాన్ అని అన్నారు. అంటే ప్రతి ఒక్క నీకు లోకంలో కనిపించేటువంటి ఏ వస్తువు ఉన్నప్పటికీ కూడా ఆ వస్తువులో అంతరాత్మగా ఉండేటువంటి వాడిని నేనే అనే విషయాన్ని చెప్పాడు ఆయన. యద్యద్ విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చధ్వం మమ తేజోంశ సంభవం అనే మాట అంటాడు. కాబట్టి అటువంటి సూర్య భగవానుడి యందు కూడా విరాజిల్లుతూ ఉన్నటువంటి ఆ పరమాత్మ ఈ రోజున సూర్యప్రభ వాహనమును అధిష్ఠించి ఆ ఉత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాడు. ఆయనే స్వయంగా సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఆ అనూరుడు సారథిగా ఉన్నటువంటి ఆ సూర్యప్రభ వాహనంపై ఈ రోజున ప్రతిరోజు సూర్యుడికి సారథిగా ఉండేటువంటి ఆ అనూరుడు తన యొక్క ప్రభువుకే ప్రభువైనటువంటి వెంకటపతిని కూడా తన మీద ఆ భారమును తాను మోస్తూ ఎంతో ఆనందంతో తను కూడా భాగ్యాన్ని పొందుతున్నట్లుగా భావిస్తూ ఈ రోజున ఆ పరమాత్మ దగ్గర తన యొక్క కైంకర్యాన్ని సమర్పించుకుంటూ ఉన్నాడు. కాబట్టి సూర్యప్రభ వాహనంపై అధిష్ఠించిన పరమాత్మను వీక్షించి ఆనందాన్ని పొందుదాం, భాగ్యాన్ని పొందుదాం. గోవింద గోవింద. సూర్యకోటి సుతేజుడు సూర్యప్రభ వాహనముపై సూర్యకోటి సుతేజుడు సృష్టిలోన సుందరుడు సుహిత వేద మందిరుడు సూర్యప్రభ వాహనముపై సూర్యకోటి సుతేజుడు పాదారవిందుడు గోవిందుడు పాల మురళీ గోపాలుడు శ్రీ వెంకటకృష్ణుడు శుభోదయ మధ్యాహ్న సంధ్యా సమయ శోభితుడు శుభోదయ మధ్యాహ్న సంధ్యా సమయ శోభితుడు సూర్యమండల కలితుడు సుకృత తేజలనితుడు సూర్యమండల కలితుడు సుకృత సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత.
ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా. పరమ పావన గాయత్రి మంత్ర మహిమా కరుడు, పరమ పావన గాయత్రి మంత్ర మహిమా కరుడు, భవ శివాది వంద్యుడు, భవహరుడు, శుభకరుడు, భవ శివాది వంద్యుడు, భవహరుడు, శుభకరుడు, సూర్య ప్రభ వాహనముపై సూర్యకోటి సుతేజుడు, కర్మ సాక్షిగా కళలు చిలికి కనుల వెలుగై వెలుగువాడు, కర్మ సాక్షిగా కళలు చిలికి కనుల వెలుగై వెలుగువాడు, వానలను కురిపించి దండిగా పాడి పంటలు పెంచువాడు, వానలను కురిపించి దండిగా పాడి పంటలు పెంచువాడు, ఆరోగ్య మహాభాగ్యమునందరికి అందించువాడు, ఆరోగ్య మహాభాగ్యమునందరికి అందించువాడు, అజ్ఞానము నణచి ఘన విజ్ఞానము కరుణించువాడు, అజ్ఞానము నణచి ఘన విజ్ఞానము కరుణించువాడు, సూర్య ప్రభ వాహనముపై సూర్యకోటి సుతేజుడు, సృష్టిలోన సుందరుడు, సుహిత వేద మందిరుడు, సూర్య ప్రభ వాహనముపై సూర్యకోటి సుతేజుడు, సూర్యప్రభా సురుచిర సుజ్ఞాన సుమనోహర, ఆరోగ్య మహాభాగ్యేశ, శ్రీనివాస. శ్రీ వెంకటేశాయ నమః. సూర్యనారాయణుడు వెంకటనారాయణుడు వారిరువురు కలిస్తే ఎలాగా ఉంటోంది, ఇదిగో ఇలాగా ఉంటోంది. సూర్య ఆత్మ జగతస్తస్తుషస్య అని మనకు చక్కగా వేదం చెప్తోంది. మనకు ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణుడు. ఆ సూర్యుడిలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి చైతన్య స్వరూపం, ఆ ఆదిత్యాంతర్గతమైన స్వరూపం ఎలాగ ఉంటోంది, ఇలాగ ఉంటోంది. సర్వ అవతారాలు తానే అని, ఆ సూర్యుడిలో ఉండేది కూడా తానే అని, ఆ రామకృష్ణాది అవతారాలు అన్నిటికీ మూలమైనటువంటి ఆ పరతత్వం, ఆ పరబ్రహ్మ, ఆ నారాయణుడు మనకు ఈ సూర్య ప్రభవాహనం మీద అధిష్ఠించి ఆ వెంకటనారాయణుడు సర్వము తానే అని చక్కగా నిరూపణ చేస్తూ ఉన్నాడు. ఎందుకని అనంటే ఈ సర్వ ప్రపంచాన్ని కూడా నడిపేటువంటి చైతన్య స్ఫూర్తి ఒకటి ఉన్నది. ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండల హారి అని ఇలాగా
ఆ చతుర్భుజుడుగా శంఖచక్ర గదాధారిగా శాంగధనస్సుని ధరించి కౌమోదకి ఇలాగ సర్వాయుధాలను ధరించి తన భక్తుల రక్షణ కోసం నేను సదా సన్నద్ధంగా ఉన్నాను అని నిరూపణ చేసేటువంటి దివ్యమైన అద్భుతమైన అవతార స్వరూపం మనం వీక్షిస్తూ ఉన్నాం. మనకు మన సనాతన ధర్మంలో ఒక విశేషం ఉన్నది. మనం చూసేటువంటి ఈ భూమి, ఆకాశం, గాలి అనుభవంలోకి వస్తోంది కదా. నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఈ పంచభూతాలన్నిటికీ కూడా ఆధారమైనటువంటి తత్వం ఒకటి ఉన్నది. మనం సూర్యమండలానికి వెళ్ళినా, చంద్రమండలానికి వెళ్ళినా మనం భౌతిక రూపాన్నే చూసేది. కానీ మహర్షులైనటువంటి వారు దాని లోపల ఉన్నటువంటి ఆ అధిదైవత స్వరూపం దాన్ని చూస్తారు. ఆ తత్వానికి ప్రతినిత్యము కూడా సర్వమానవులు వేదాధ్యయన సంపన్నులైనటువంటి వారు సవితృదేవతాకమైనటువంటి ఆ సూర్య భగవానుని అంటే ఒక భౌతికమైన రూపాన్ని ధరిస్తే ప్రచండం కశ్యపాత్మజం ఇందాక పఠించారు మన యశ్వంత్ దీక్షితుల వారు. కశ్యపాత్మజులుగా దర్శనమిస్తాడు. మరొక స్వరూపంలో పరబ్రహ్మగా దర్శనమిస్తాడు. ఈ జగత్తుకి నేత్రం లాంటి వారు. అందుకనే సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా ఆ చంద్రతారార్కము ఈ ఆలయ వ్యవస్థ చక్కగా ఉండాలి అని ఆ సూర్యచంద్రుల్ని కూడా శాసనాల మీద లిఖిస్తూ ఉంటారు. స్వామివారు కూడా, అమ్మవారు కూడా ఆ సూర్యచంద్రులను ఆ శిరస్సున ధరించి ఆ స్వరూపం మేమే అని అంటారు. అలాంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైన తత్వాన్ని అవగాహన చేసుకోవడం మానవ మాతృలకు చాలా దుర్లభమైనటువంటి విషయం. కానీ ఆ వేదం చక్కగా ఆ సూర్యతత్వాన్ని ఉపదేశిస్తోంది. సౌరమంత్రములు అని ఉన్నాయి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఆ మహాసౌర మంత్రాలను పఠించి ఇప్పటికీ కూడా నమస్కార ప్రియో సూర్య, ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేయడం ద్వారా, అందుకనే ఉదయించే సూర్యుడి ఎదుట నిలిచి 3 దోసిళ్లతో నీటిని సమర్పించాలి సర్వమానవులు అని. యో దేవస్సవితాస్మాకం ధియో ధర్మాది గోచరా ప్రేరయేత్తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే అని మనకు పురాణాలు చెబుతాయి. సర్వమానవులు కూడా ఈ జగత్తు ఎక్కడి నుంచి ప్రసవిస్తోందో, ఏ స్థానం నుంచి ప్రభవిస్తోందో, ఏ స్థానం నుంచి ఆ దివ్య చైతన్యం ఈ సమస్తమైన ప్రపంచాన్ని కదిలిస్తోందో, నడిపిస్తోందో, ఆ దివ్య చైతన్య స్వరూపాన్ని మనం గుర్తుపట్టలేం. అందుకనే ఒక రూపాన్ని సంతరించుకుంటే ఈనాడు మనం ఆ సూర్యప్రభ వాహనంలో దర్శించేటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్య స్వరూపాన్ని మనం అవగతం చేసుకునే శక్తిని మనకు వేదవాన్మయం అందిస్తోంది. ఈ సనాతనమైనటువంటి ధర్మంలో అందువల్లనే సకల దేవతా స్వరూపుడుగా ఆ శ్రీకృష్ణస్వామి, ఆ శ్రీరామచంద్రమూర్తి, వీటికి ఆలవాలమైనటువంటి తిరువేంకటనాథుడు ఆ శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని దర్శిస్తూ ఉన్నాం. ఈ సూర్య భగవానుడే మనకు మహాభారతంలో ఆ ధర్మరాజు వీరంతా కూడా వేదాధ్యయన సంపన్నులైనటువంటి నిత్యాగ్నిహోత్రులైనటువంటి వారు కూడా తన వెంట వస్తూ ఉంటే వారికి ఎలాగా గృహస్థ ధర్మం ఒకటి ఉన్నది. తన కోసం వచ్చేటువంటి అతిథులకు ఏదైనా సరే ఆహారాన్ని సమకూర్చాలి, అది నా బాధ్యత అనుకుంటాడు. వారేమంటారు, నీకు ఆ బాధ్యతతో పని లేదయ్యా, నీకు అనేక ధర్మాలు చెబుతాం, మా ఆహార వ్యవస్థ మేమే చూసుకుంటామంటారు. కానీ అంగీకరించరు, అది గృహస్థాశ్రమ ధర్మం కాదు అని బాధపడుతూ ఉంటే అప్పుడు దేవస్థానుడనేటువంటి ఒక మహర్షి సూర్య మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ సూర్య భగవానుడు అక్షయ పాత్రను అందించాడు అని
మనకు మహాభారతం చెప్తోంది. శ్రీకృష్ణ భగవానుడు కూడా వచ్చి దుర్వాస మహర్షి పరీక్షించడానికి వస్తే ఆయన కూడా వచ్చి చెల్లెమ్మ ఏదైనా కొంచెం ఆహారం పెట్టు అనంటే ఆశ్చర్యంగా చూస్తోంది ద్రౌపది. అన్నయ్య ఏదో ఇలాంటి బాధ వచ్చిందని కదా, కష్టం వచ్చిందని కృష్ణ అని పిలిస్తే నీవు వస్తే నీవు కూడా మళ్ళా పరీక్షిస్తావా అనంటే కాదమ్మా, అక్కడ ఏదో ఒక పదార్థం ఉంటుందని తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న ఆ అన్న కణాన్ని స్వీకరించి ఈ జగత్తంతా సంతృప్తి పొందుగాక అనంటే అన్ని ప్రాణులు కూడా ఆ దుర్వాసుడితో సహా చక్కగా మృష్టాన్న భోజనం చేసినటువంటి భావన వారికి కలిగింది. అదే శ్రీనివాసుడి చరిత్రలో కూడా కలుగుతోంది. ఆ చిన్ని పాపకు చూడండి, మనం ఆ పిల్లలకు అలాంటి సంస్కారాలు ఇవ్వాలి. చిన్న వయస్సు నుంచే మనకు సనాతనమైనటువంటి ఈ ధర్మాన్ని, ఆ పరమాత్మతత్వాన్ని గ్రహింపజేసేటువంటి స్థితిని మనకు ఆ మహర్షాదులు అనుగ్రహించారు. అలాంటి ఆ పరతత్వం ఈనాడు ఆ మహానుభావులైనటువంటి మహర్షాదులు అనుగ్రహించినటువంటి ఆ తత్వాన్ని మనం అవగాహన చేసుకొని ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి ఆ జగత్తు యొక్క సృష్టికి కారణభూతమైనటువంటి ఆ పరబ్రహ్మతత్వంగా ఒక గ్రహరాట్టుగా ఇలాగ ఒక రూపాన్ని ధరించి కుంతికి పిలిస్తే దుర్వాసుడు అనుగ్రహిస్తే ఆ మంత్రోపదేశాన్ని పొంది పిలిస్తే వచ్చి కర్ణుణ్ణి అనుగ్రహించాడు అని. ఇలాగా సత్యరాజిత్తుకి 100 బారువుల బంగారాన్ని పెట్టేటువంటి ఒక స్యమంతక మణిని ఇచ్చాడు అని కూడా మనకు వస్తోంది. కనుక ఈ భగవద్ రూపం, భగవత్ చైతన్యం, ఆ స్వరూపాన్ని దర్శించిన మహర్షాదులు మనకు అందించిన అపూర్వమైనటువంటి స్థితి మనం వీక్షిస్తున్నాం. అంతేకాదు సాంబుడు తన కుష్ఠురోగాన్ని పోగొట్టుకున్నాడు, శ్రీకృష్ణ భగవానుని కుమారుడు అని. భవిష్య పురాణంలో శాకల ద్వీపం నుంచి ఒక బ్రహ్మవేత్తలని పిలుస్తారు. అదిగో అట్టి స్వామిని వీక్షిద్దాం. గోవిందా. విశ్వరూపమిదివో విష్ణు రూపమిదివో, విశ్వరూపమిదివో విష్ణు రూపమిదివో, శాశ్వతులమైతివి ఇంక జయము మా జన్మము, శాశ్వతులమైతివి ఇంక జయము మా జన్మము. విశ్వరూపమిదివో విష్ణు రూపమిదివో, కొండ వంటి హరి రూపు గురుతైన తిరుమల, కొండ వంటి హరి రూపు గురుతైన తిరుమల, పండిన వృక్షములే కల్పతరువులు, పండిన వృక్షములే కల్పతరువులు, నిండిన మృగాదులెల్లా నిత్యముక్త జనములు, నిండిన మృగాదులెల్లా నిత్యముక్త జనములు, మెండుగా ప్రత్యక్షమాయ మేలువో నా జన్మము, మెండుగా ప్రత్యక్షమాయ
చక్షమాయ మేలువో నా జన్మము విశ్వరూపమిదివో విష్ణు రూపమిదివో శాశ్వతులమైతివి ఇంక జయము మా జన్మము విశ్వరూపమిదివో విష్ణు రూపమిదివో కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. మేడవంటి హరి రూపు మించైన పైడి గోపురము ఆడనే వాలిన పక్షులు అమరులు మేడవంటి హరి రూపు మించైన పైడి గోపురము ఆడనే వాలిన పక్షులు అమరులు వాడల కోనేటి చుట్ల వైకుంఠ నగరము వాడల కోనేటి చుట్ల వైకుంఠ నగరము ఈడ మాకు పొడచూపే ఇకమే పో పరము ఈడ మాకు పొడచూపే ఇకమే పో పరము విశ్వరూపమిదివో విష్ణు రూపమిదివో శాశ్వతులమైతివి ఇంక జయము మా జన్మము విశ్వరూపమిదివో విష్ణు రూపమిదివో కోటి మదనుల వంటి గుడిలో చక్కని మూర్తి కోటి మదనుల వంటి గుడిలో చక్కని మూర్తి ఈటులేని శ్రీ వెంకటేశుడితడు ఈటులేని శ్రీ వెంకటేశుడితడు వాటపు సొమ్ములు ముద్ర పక్షపుటల మేల్మంగా వాటపు సొమ్ములు ముద్ర పక్షపుటల మేల్మంగా కూటువై నన్నేలితి ఎక్కువవో నా తపము కూటువై నన్నేలితి ఎక్కువవో నా తపము విశ్వరూపమిదివో విష్ణు రూపమిదివో విశ్వరూపమిదివో విష్ణు రూప
నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియనే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. పరమాత్మ యొక్క బ్రహ్మోత్సవాలలో ఈ రోజున స్వామివారు సూర్యప్రభ వాహనంపై అధిష్ఠించి, సూర్యప్రభ వాహనమును అధిష్ఠించి పరమాత్మ ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకుంటూ ఉన్నాడు. భక్తులందరికీ కూడా ఆ భాస్కర తత్వాన్ని ప్రసరింపచేయటానికై సంసిద్ధుడుగా ఈ రోజున పరమాత్మ కృష్ణుడా లేక రామచంద్రుడా అనేటువంటి ఒక సంశయంలో భక్తులను ఉంచుతున్నట్లుగా ఉంచి తాను స్పష్టంగా ఉంటూ పరమాత్మ యొక్క నిజమైనటువంటి తత్వాన్ని, ఒరే పిచ్చివాళ్లలారా, నేనే కృష్ణుణ్ణి, నేనే శ్రీరామచంద్రుణ్ణి, సమస్తమైనటువంటి అవతారములలో ఉండేటువంటి వాడిని కూడా నేనే అనేటువంటి విషయాన్ని బోధించటానికై పరమాత్మ ఈ రోజున ఆ అలంకారంలో మనకి దర్శనమిస్తున్నాడా అన్నట్లుగా ఈ భక్తులందరికీ కూడా ఆయన అనుగ్రహించటానికి, ఆయన యొక్క అనుగ్రహాన్ని భక్తులందరిపై వర్షింపచేయటానికి ఈ ఉత్సవ కార్యక్రమంలో తాను కూడా, నేను కూడా భక్తులను సంరక్షించటానికి సంసిద్ధుడుగా ఉన్నాను అనే విషయాన్ని చెప్పటం కోసమై ఈ కార్యక్రమంలో పరమాత్మ అందరికీ అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. అందుకే వైఖానస భగవచ్శాస్త్రంలో అంటారు, ఉదిత్యుత్కృష్టవచనం సవో యజ్ఞ ఉదీరితః అనన్నారు. అంటే ఉత్కృష్టమైనటువంటి యజ్ఞం ఏదైతే ఉందో దానినే ఉత్సవము అని అన్నారు. ఒక సందేహం కలగవచ్చండి, ఊరెరిగింపు కార్యక్రమం జరుగుతూ ఉంది కదా, దీనిని ఉత్సవం అంటారే, ఈ మాట ఎక్కడైనా సరిపోతుందా అంటే ఉత్తమమైనటువంటి అర్చనము అని అర్థం. యజ్ఞము అనే శబ్దానికి కేవలం హోమంలో ఆజ్యాన్ని సమర్పించటమే యజ్ఞము కాదు, యజ దేవపూజాయాం అనేటువంటి ధాతువు నుండి ఉత్పన్నమైనటువంటి శబ్దము యజ్ఞం అనేటువంటి శబ్దము. కాబట్టి ఆ పరమాత్మకు ఏ కైంకర్యము సమర్పించినా కానీ యజ్ఞముతోటే సమానమైనటువంటిది. కాబట్టి ఈ ఊరెరిగింపు కార్యక్రమాన్ని కూడా అందువలనే ఉత్సవము అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇందాకనే రామానుజాచార్యుల వారి పరంపరలో వస్తూ ఉన్నటువంటి జియర్ స్వాముల వారు తిరువాయుమొళి అనేటువంటి దివ్య ప్రబంధంలో ఉన్న విశేషాలని, పెరియ తిరుమొళి అనేటువంటి దివ్య ప్రబంధాన్ని గానం చేశారు. పరమాత్మ యొక్క కైంకర్యంలో వారు కూడా తరిస్తూ అర్చకవరేణ్యులు పరమాత్మ చెంత ఈ ఉత్సవ సందర్భంలో ఆయన పాదారవిందముల వద్ద కైంకర్యపరులుగా విరాజిల్లుతూ ఈ ఉత్సవాన్ని అద్భుతంగా ఇక్కడ నడిపిస్తూ ఉన్నటువంటి వైనాన్ని మనం ఇక్కడంతా చూడొచ్చు. ఆ గరుత్మంతుడు పరమాత్మ యొక్క కైంకర్యంలో ఆయన పాల్గొని అందరికీ దర్శన భాగ్యాన్ని కల్పిస్తే వారి యొక్క అన్నగారైనటువంటి ఈ అనూరుడు ఎవరైతే ఉంటారో వారి యొక్క సహోదరుడు, అలానే వారు కూడా ఈ రోజున పరమాత్మ యొక్క కైంకర్యంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. అంటే భ్రాతరులు ఇద్దరూ కూడా సొంతవారైనటువంటి ఇద్దరు, ఆ వినతకు జన్మించినటువంటి ఇద్దరూ కూడా పరమాత్మ యొక్క కైంకర్యంలో పాలు పంచుకుంటూ ఇక్కడ దర్శన భాగ్యాన్ని కల్పించటం అనేటువంటిది ఒక సందేశపూర్వకంగా ఉండే అద్భుతమైన సన్నివేశం. కాబట్టి ఎంతటి వారైనా కానీ పరమాత్మ చెంత అదుగోండి భక్తిపూర్వకంగా నమస్కరించి తను త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోకనాథ అని కులశేఖరుల వారు ముకుందమాల్లో చెప్పినట్లుగా ఆయనకి నీ యొక్క దాసుడైనటువంటి దాసుడికి దాసుడిగా ఉంటానయ్యా అని పరమాత్మ చెంత ప్రార్థించిన చాలుట ఆయన ఎంతో ఆనందంతో మన పైన అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు. అటువంటి పరమాత్మ ఈ రోజున సూర్యప్రభ వాహనాన్ని అధిష్ఠించి అందరికీ కూడా దర్శనాన్ని కల్పిస్తూ ఉన్నారు. అందుకే మయూర మహాకవి రాసినటువంటి ఆ సూర్యశతకంలో ఆ సూర్య భగవానుడి గురించి అద్భుతమైన వర్ణనని చేస్తాడు. కుష్ఠురోగం వచ్చి బాధపడుతూ ఉన్నటువంటి ఆ మహాకవికి కేవలం ఈ సూర్యనారాయణుడు, ఈ సూర్య భగవానుడిని ప్రార్థన చేత మాత్రమే, ప్రార్థించినంత వెంటనే ఆ రోగం మొత్తం కూడా సమసిపోయి పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగినట్లుగా మనందరికీ
పూర్వం నుండి వచ్చిన మహాపండితులు చెప్పినటువంటి విషయం అదంతా. ఆ మహానుభావుడు ఆ మయూర కవి ఉపక్రమంలోనే చెప్తారు. జంభారాతీభకుంభోద్భవిమివ దదత సాంద్ర సింధూరరేణుం రక్తాసిక్తా ఇవోఘైః ఉదయగిరితటీ ధాతుదారాద్రవస్య ఆయాంత్యాతుల్యకాలం కమలవనరుచే వారుడావో విభూత్యై భూయాసుర్భాసయంతో భువనమభినవా భానవో భానవీయాః అన్నారు. అంటే ఆ ఉదయకాలంలో వచ్చేటువంటి ఆ సూర్యుడి యొక్క కిరణములు భూలోకాన్నే కాదుట, స్వర్గలోకంలో కూడా ఒక్కసారే ప్రసరిస్తాయిట ఆ కిరణాలన్నీ కూడా. అంటే సూర్యభగవానుడు కేవలం భూమండలంలో ఉన్నటువంటి ఈ పదార్థములనే ప్రకాశింపచేయటం కాదుట ఆయన పని, సమస్తమైనటువంటి లోకములనన్నింటినీ కూడా స్వర్లోకాన్నే ఆయన తన యొక్క కాంతితో వెలిగింపచేస్తూ ఉన్నాడంటే ఆ గొప్ప వైశిష్ట్యం మొత్తాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. స్వ అనేటువంటి శబ్దంతోటే దుఃఖము కన్నా వేరైనటువంటి సుఖము అని అర్థం. దుఃఖాభిన్నం సుఖం, ఆ దుఃఖ సమ్మిశ్రితం, అంటే ఆ దుఃఖము ఈషత్ మాత్రం కూడా ఎక్కడా కూడా కలవనటువంటి సుఖముట. అటువంటి సుఖం ఉండేటువంటి చోట కూడా ఈ సూర్య భగవానుడి యొక్క ఈ కిరణములు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. ఆ ప్రచండమైనటువంటి కిరణములు అక్కడ ప్రసరించి ఆ స్వర్లోకం కూడా ప్రకాశిస్తుందంటే ఈ మానవులుండేటువంటి భూలోకం ఎంతండి. కాబట్టి అటువంటి అద్భుతమైన ఆ సూర్యుడి యొక్క కిరణములు ప్రసరింపచేయడం వలననే ఈ మానవులంతా కూడా ఆరోగ్యంగా ఉంటున్నారనేటువంటి విషయాన్ని ఈ రోజున వైజ్ఞానికులు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా పూర్వమే ఈ వేదంలో ఎప్పుడో కూడా చెప్పబడి ఉన్నాయి. ఇందాక అనుకున్నట్లుగా ఉదిత్యంజాత వేద సందేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం అనేటువంటి మంత్రాన్ని మనకి కృష్ణయజుర్వేదం అద్భుతంగా చెప్తూ ఉన్నది. కాబట్టి ఈ సమస్తమైనటువంటి ప్రపంచాన్ని ప్రకాశింపచేసేటువంటి వాడు. అందుకే బాదరాయణుల వారు కూడా వేదాంత సూత్రాలను చేస్తూ దాంట్లో జ్యోతిశ్చరణాభిధానాత్ అనేటువంటి ఒక సూత్రాన్ని చేస్తారు. జ్యోతిరధికరణం అనేటువంటి ఒక అధికరణాన్ని పెడతారు. అందులో ఏమంటారంటే, ఈ సూర్యమండలంలో ప్రకాశించేటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మని ఉపాసించాలా లేక సూర్యభగవానుడిని ఉపాసించాలా అనేటువంటిది సంశయం. అందులో పూర్వపక్షులు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. కాబట్టి వారేమన్నారంటే, కనిపించేటువంటిది సూర్యభగవానుడే కాబట్టి ఆ సూర్యభగవానుడినే ఉపాసించాలి తప్పితే అందులో ఎక్కడో అంతర్లీనంగా కనిపించకుండా ఉండేటువంటి భగవంతుడిని మనం ఉపాసించాలనేటువంటి మాట మేము అంగీకరించము అన్నారు. అప్పుడు సిద్ధాంతం ఏం చెప్పారంటే, అది కాదు నాయన, సూర్యభగవానుడినే, ఆ సూర్యభగవానుల్లో ఉండే పరమాత్మనే ఉపాసించాలి అని సిద్ధాంతం చేస్తారు. అటువంటి పరమాత్మను మనం ఇక్కడ దర్శించుకొని అనుగ్రహాన్ని పొందుదాం. గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద.
చలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు ఓ ఏకానవమై ఉదకము లేచిన బ్రహ్మాండములో పైకొనియుండగనొక వటపత్రములో బలను ఏకానవమై ఉదకము లేచిన బ్రహ్మాండములో పైకొనియుండగనొక వటపత్రములో బలను చేకొని పవళింపుచునొక శిశువై వడి తేలాడిన శ్రీకాంతుడి తడెపో శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడెపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడెపో హరి శ్రీ వెంకట విభుడు అరుదుగ బలి మదమడపగనాకసమంటిన రూపము సరుగన భూమింతయునొక చరణంబున గొలిచి అరుదుగ బలి మదమడపగనాకసమంటిన రూపము సరుగన భూమింతయునొక చరణంబున గొలిచి పరగిన పాదాంగుటమున బ్రహ్మాండమునగి నిలచిన పరమాత్ముడి తడెపో పతి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడెపో హరి శ్రీ వెంకట విభుడు ఓ క్షీరపయోనిధి లోపల శేషుడు పర్యంకముగా ధారుణియులు సిరియును పాదములొత్తగను క్షీరపయోనిధి లోపల శేషుడు పర్యంకముగా ధారుణియులు సిరియును పాదములొత్తగను చేరువతను బ్రహ్మాదులు సేవ్యోపగ చెలువదడి నారాయణుడి తడే ఉన్నత వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు శ్రీ వెంకటేశాయ నమః. అద్భుతమైన ఆనందలోకం ఈ వెంకటాచలం. ఈనాడు ఆ సూర్యప్రభ వాహనం మీద సర్వాకర్షకమైన పరబ్రహ్మ స్వరూపం పరమానందాన్ని కలిగిస్తూ ఉంటే
అడుగడుగునా కర్పూర నీరాజనాలని అందుకుంటూ ఆ పరమాత్మ తత్వాన్ని గ్రహించాలి. దేవో దేవానాం దేవానాం దేవో దేవో దేవానాం పవిత్రమస్యసి పవిత్రం పవిత్రమసి ఇత్యాహ హేతేత్యాహ దేవో హి దేవో దేవో హి ఏష సన్ సన్నేష ఏష సన్ దేవానాం పవిత్రం పవిత్రం దేవానాం దేవానాం పవిత్రం येषां भागो भागो येषां येषां भागः असितेभ्यस्तेभ्योऽस्त्यसि तेभ्यः वेतीति त्वात्वेति आह येषां येषामाह येष एष हि येषः भागस्तेभ्यस्तेभ्यो भागो भागस्तेभ्यः एनं गृह्णाति गृह्णात्येनमेनं गृह्णाति स्वाङ्कृतोऽस्यसि स्वाङ्कृतस्वाङ्कृतोऽसि इत्याह हेतीत्याह प्राणमेवैव प्राणं प्राणमेव एव स्वग्स्वमेवैव स्वम् अकृतमधुमतेर्मधुमतेरकृताकृतमधुमते मधुमतेरिति मधुमते इषस्कृति गृधेश इषस्कृति हेतीत्याह सर्वमेवैव सर्वगो सर्वमेव अस्मा इदमिदमस्मा अस्मा इदम् स्पदयति विश्वेभ्यो विश्वेभ्यः स्पदयति स्पदयति विश्वेभ्यः इन्द्रियेभ्य इन्द्रियेभ्यस्त्वात्प्रेन्द्रियेभ्यः दिव्येभ्यः पार्थिवेभ्यः पार्थिवेभ्यो दिव्येभ्यो दिव्येभ्यः पार्थिवे. చక్కగా ఋగ్వేద యజుర్వేద సామవేద ఆధర్వణికములైనటువంటి ఆ మంత్రములను రుక్కులను యజస్సులను సామములను గానం చేసి సామగాన లోలుడు కదా. అట్టి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని ఆ శ్రీవారి యొక్క వాహన సేవలో ఆ వేద పండితులంతా కూడా పారాయణ చేస్తూ ఉంటే వేదవేద్యుడు కదా ఆ వెంకట విభుడు, ఆయన ఆ దివ్య వైభవాన్ని కీర్తించేటువంటి స్వరూపాన్ని మనం వీక్షించాం. 1180 శాఖలుగా విభక్తమైనటువంటి ఆ వేద వాన్మయం ఈ రోజున మన దౌర్భాగ్యం చేత 11 కూడా లేవు. దాన్ని మనకు చక్కగా శ్రీవారి అనుగ్రహంతోనే కొన్ని నడుస్తూ ఉన్నాయి. ఎంతో విజ్ఞానాన్ని మనం కోల్పోయాం. ఈ మంత్రం చేత సూర్య సంబంధమైనటువంటి మంత్రపహాగాన్ని పారాయణ చేయడం చేత అనేక రోగాలు పోయాయని ప్రత్యక్ష నిదర్శనం. కనుక అలాంటి ఆ దేవదేవుడు అన్నిటినీ కదిలించేటువంటి వాడు, నడిపించేటువంటి వాడు. సూర్యోర్యమా భగస్త్వష్ట పురుషార్కః సవితారవి గభస్తిమానజః కాలః మృత్యుర్ధాతా ప్రభాకరః పృథివ్యాపస్య తేజస్య ఖం వాయుశ్చ పరాజనం సోమో బృహస్పతిః శుక్రః బుధోంగారక ఏవ చ ఇంద్రో వివస్వాన్ దీప్తాంశుః శుచిః శౌరిః శనైశ్చరః బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ స్కందో వై వరుణో యమః వైద్యుతో జాఠరశ్చాగ్నిః ఐంధనస్తేజసాంపతిః ధర్మధ్వజో వేదకర్త వేదాంగో వేదవాహనః అని లాగా మహాభారతంలో వనపర్వంలో 3వ అధ్యాయంలో చక్కగా ఈ ధర్మరాజుకి ధౌమ్యుల వారు ఉపదేశిస్తారు.
అని రోజు పారాయణ చేసిన విశేషమైన ఆరోగ్యం కలుగుతుంది. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138 అని ఎందరో భక్తుల అనుభవం. సూర్యుడు, అర్యముడు, భగుడు, త్వష్ట, పూషుడు, అర్కుడు, సవిత, రవి, గభస్తిమంతుడు, అజుడు, కాలుడు, మృత్యువు, ధాత, ప్రభాకరుడు, పృథివీ, ఆపస్సు అంటే భూమి, నీరు, అగ్ని, ఆకాశము, వాయువు, పరాయణుడు, సోముడు, బృహస్పతి, శుక్రుడు, బుధుడు, అంగారకుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, దీప్తాంశుడు, శుచి, శౌరి, శనేశ్వరుడు, బ్రహ్మ, విష్ణు, రుద్ర, స్కంద, వరుణ, యమ, వైద్యుతుడు, జఠరుడు, ఐంధనుడు, తేజసాంపతి, ధర్మధ్వజుడు, వేదకర్త, వేదాంగుడు, వేదవాహనుడు, ఇలాగా ఆయన నామాలు చాలా విశేషమైనటువంటివి. వాటిల్ని వివరంగా మనం గ్రహించి అర్థంతో చక్కగా గ్రహిస్తే చక్కగా ఆ సూర్యానుగ్రహం కలుగుతుంది. అంతేకాదు ఈ స్వామి యొక్క స్వరూపాన్ని కాలస్వరూపం, కాలమనేది కాల కలయతామహం అని మనకు కాలచోదిత ఇతిహాస పురాణాల్లో ప్రతి దాంట్లో కూడా ప్రయోగిస్తారు. ఈ కాలం అనేది మార్పులను కలిగిస్తుంది. ఇది ఎలాంటి మార్పులను కలిగిస్తుంది అని అంటే బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్యాది స్థితులను మనకు కలిగిస్తుంది. ప్రకృతిలో కూడా ఋతు రూపంలో కళా కాష్ట ఈ రోజు ముహూర్త స్వరూపమైన కళ, క్షప, యామ, క్షణ, సంవత్సర కలుడుగా ఆ సూర్య భగవాను కీర్తించడం జరుగుతుంది. పురాణాలలో మనకు ఈ ఇంద్రుడు వీరంతా కూడా వాలఖిల్యాది మహర్ష్యాదులంతా కూడా స్తుతిస్తూ ఉంటారు. గంధర్వాదులు గానం చేస్తారు. ఆ సూర్య భగవానుడు లోకానికి క్షేమం కలిగించడం కోసం ప్రతిరోజు అలాగ వెళుతూ ఉంటే ఆ అనూరుడు మొట్టమొదటిగా అలాగ సాగుతూ ఉంటే ఆ అప్సరసలు నాట్యం చేస్తుంటే, మహర్షులు వేద మంత్రాలతో స్తుతిస్తూ ఉంటే వీరందరూ కూడా రాక్షసులు అందరూ కూడా ఉంటారు ఆ సూర్య రథాన్ని లాగటానికి, సూర్యుడికి శ్రమ కలగకుండా చేయడానికి. అంటే లోకానికి మేలు కలిగించేటువంటి వారికి అందరూ సహకరిస్తారు అని కూడా మనకు పురాణాలలో అద్భుతమైన ఒక సందేశాన్ని ఇస్తాడు. వేదకర్త, వేదాంగుడు, వేదవాహనుడు అని కృతత్రేత ద్వాపర సర్వమలాశ్రయమై కలి, కళా, కాష్ట, ముహూర్త స్వరూపమైనటువంటి కాలస్వరూపం. ఆ సౌరమానం అని కూడా మనం అంటే మానం అంటే కొలిచేది, లెక్కించేది అని. కాలాన్ని కొలవటానికి సూర్యుని యొక్క గమనాన్ని, చంద్రుడి యొక్క గమనాన్ని అనుసరించి కూడా మనం లెక్కిస్తూ ఉన్నాం. అందుకనే మనకు ఈ సౌరమానం, చాంద్రమానం, నక్షత్రాలని అనుసరించి నక్షత్రమానం, ఇలాగ బృహస్పతి యొక్క స్థితిని అనుసరించి బార్హస్పత్యం, కొన్నిటికి కొన్ని చెప్పారు. అలాగే శకములు, ఇవన్నీ కూడా కాలాన్ని, కాలం పరమాత్మ స్వరూపము, దేశము కాలం. అందుకనే మనం ఏ పని చేసినా మన సనాతనమైన హిందూ ధర్మంలో సంకల్పం చెప్తాం. మహావిష్ణో అనుజ్ఞయా ప్రవర్తమానస్య అని.
అలాంటి మహావిష్ణువు చేత ప్రవర్తించబడేటువంటి ఈ కాలస్వరూపాన్ని ఎవరైతే గుర్తిస్తాడో ఆ కాలస్వరూపమే ఆ దైవజ్ఞులు చెప్తూ ఉంటారు. ఈ కాలం అనేటువంటిది ఏ విధంగా మనుష్యుడిని ఉత్తమ స్థితి కలిగిన వారిని అత్యున్నత స్థితికి కూడా తీసుకువెళ్ళేటువంటిది. కనుక కాలచక్ర ప్రవర్తకుడైన విభావసుడు శాశ్వత పురుషుడుగా యోగి, వ్యక్తావ్యక్తుడు, సనాతనుడు. సనాతన శబ్దం ఇక్కడ మనకు భగవంతుడికి చెప్పారు. శాశ్వతమైన స్థిరమైనటువంటి దృఢమైన ఆ స్వరూపం ఏమిటి? భగవత్ స్వరూపం. ఈ తక్కిన అటువంటిదంతా కూడా ఈ ప్రకృతి, ఈ జీవుడు కూడా శాశ్వతుడే అయినప్పటికీ, అవ్యయుడు అయినప్పటికీ కూడా వీడు అనేకమైనటువంటి మార్పులను ప్రకృతి యొక్క సాంగత్యం చేత పొందుతాడు అని కూడా మనకు వేదాంత శాస్త్రం చెప్తోంది. కాబట్టి పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి, ఈ జీవుడి యొక్క స్వరూపం ఏమిటి, ఈ ప్రకృతి యొక్క స్వరూపం ఏమిటి, ఈ ప్రకృతిలో వచ్చేటువంటి స్థితులను అనుసరించి మనుష్యుడు ఎలాగ ప్రవర్తించాలి, ప్రతిరోజు కూడా మనల్ని ప్రచోదనం చేసేటువంటిది ఆ శక్తి ఏదైతే ఉన్నదో, ప్రేరేపించే శక్తి, సర్వబుద్ధి కారకుడైనటువంటి వాడు సూర్యభగవానుడు అని మనకు కొందరు ఆ విధంగా దర్శిస్తారు. గాయత్రి అనేటువంటిది కూడా అది ఒక ఛందస్సు. కానీ గాయత్రి ప్రతిపాదితమైనటువంటి దైవం సవిత్రు మండలాంతర్వర్తి అయినటువంటి సర్వేశ్వరుడు. అందువలనే ఇతడొకడే సర్వేశ్వరుడు, సిత కమలాక్షుడు శ్రీవేంకటేశుడు అని పదకవితా పితామహుడు గానం చేస్తాడు. అటు స్వామిని ఆశ్రయిద్దాం. వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సర్వ అవతార సమ్మేళనముగా దర్శన భాగ్యాన్ని అందిస్తున్న ఆ సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహాన్ని కూడా అనుగ్రహిస్తున్న వెంకట నారాయణుడి యొక్క దర్శనాన్ని మనం ఈ రోజున సూర్యప్రభ వాహనంపై మనందరము కూడా దర్శిస్తూ ఉన్నాం, చేసుకుంటూ ఉన్నాం ఆయన దర్శనాన్ని. అందుకే స్వామి యొక్క నేత్రములుగా సూర్యచంద్రులని చెప్తూ ఉంటారు. భూపాదౌ యస్యనాభిర్వియదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే అని అంటారు. ఆయనకున్న రెండు నేత్రములకి ప్రతీకలుగా సూర్యచంద్రులుంటారు అని అన్నారు. కాబట్టే కాబోలు కావచ్చు ఈ వెంకటాచల క్షేత్రంలో ప్రాతకాలమున సూర్యప్రభ, సాయంకాలమున చంద్రప్రభ. కాబట్టి ఆ నేత్రములు రెండూ కూడా ఒక రోజున విస్ఫారితమై అనుగ్రహించటానికి సంసిద్ధముగా ఉన్నాయా అన్నట్లుగా రెండు వాహనములు కూడా ఒకే రోజున మనందరికీ అనుగ్రహాన్ని కల్పించటానికి రెండు వాహనములను అధిష్ఠించి పరమాత్మ అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. ఆ చిరుమందహాసముతో మానవుల యొక్క కష్టములను కావచ్చు, తిరుమలకు వచ్చిన భక్తుల వ్యయ ప్రయాసలు ఎన్నైతే ఉంటాయో, కోపతాపములనన్నింటినీ కావచ్చు, ఆ ఒక్క చిన్న చిరునవ్వుతో భక్తుల యొక్క కోపాన్ని, కష్టమును, వారు అనుభవించినటువంటి శ్రమ మొత్తాన్ని కూడా పోగొట్టి పరమాత్మ అనుగ్రహించడానికి సంసిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఆ సప్తాశ్వుడైనటువంటి సూర్యుడు, ఆ సూర్య కిరణ కాంతి కూడా 7 రంగులతో ఉంటుంది అని చెప్తారు. అందుకే ఆయనని సప్తాశ్వుడు లేక సప్తిర్మరీచిమాన్ అని మనకక్కడ వాల్మీకి మహర్షి రామాయణంలో అందిస్తారు. కాబట్టి ఆ వాస్తవానికి చెప్పాలి అంటే వేగం అనేటువంటి ఒక్కటే అతని యొక్క గుర్రం. ఆ సూర్యునికి గమనం ఒక్కటే, దాని పేరే సప్త. కాగా ఆ సప్త అనే పేరు కలిగినటువంటి గుర్రం, ఆ గుర్రమే
ఆ గుర్రము 7 విధములుగా విభజింపబడి 7 అశ్వములైంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెప్తారు. మనకి సూర్యోపనిషత్తులో ఏమని చెప్తారంటే, సూర్యాత్ భవంతి భూతాని సూర్యేణ పాలితాని చ సూర్యే లయం ప్రాప్నువంతి యస్ సూర్య సోహమేవచ అని సౌర ఉపాసకులు బాగా ఉపాసించేటువంటి ఆ ఉపనిషత్ ప్రమాణంగా తీసుకొని ఉపాసించేటువంటి వారి మాట. ఆ సూర్యాత్ భవంతి భూతాని, సూర్యుడి నుండే సమస్తమైనటువంటి పంచమహాభూతాలు కావచ్చు అన్నీ కూడా ఉద్భవించి ఉన్నాయి. సూర్యే లయం ప్రాప్నువంతి చ సూర్యేణ పాలితాని చ, ఆ సూర్యుడి ద్వారానే పాలింపబడుతూ ఉన్నాయి. అదేవిధంగా సూర్యుడిలోనే లయాన్ని పొందుతూ ఉన్నాయి. కాబట్టి సూర్య సోహమేవచ అని అంటున్నారు. కాబట్టి చివరికి సూర్యుడి నుండి ఉద్భవిస్తున్నాయి అంటే పరమాత్మ కన్నా భిన్నుడా సూర్యుడంటే గనక ఒకడే అనేటువంటి విషయం ఆ ఉపనిషత్తు చెప్తూ ఉన్నది. కాబట్టి అటువంటి తాత్వికమైనటువంటి అర్థాన్ని ఇవ్వటానికి కూడా పరమాత్మ ఈ రోజున మనకి ఈ విధంగా దర్శనమిస్తున్నాడా అన్నట్లుగా మనకి ఈ వాహనాన్ని మనం అంతే శ్రద్ధతో మనం వీక్షించవచ్చు. ఈ సూర్యుడు అందించేటువంటి గొప్ప సందేశం కూడా ఒకటి ఉన్నదండి సూర్య శతకంలో, తప్పనిసరిగా మనందరం తెలుసుకోవలసినటువంటిది. ధ్వాంతధ్వం సంవిధత్తే నతపతి రుచిమన్నాతి రూపం వ్యనక్తి న్యక్త్వం నీత్వాపి నక్తం న వితరతి తరాం తావదన్హస్త్విషయ్యః అన్నారు. అంటే ఆ ప్రాతకాలంలో వచ్చేటువంటి ఆ సూర్యుడి యొక్క లేత ఎండ చాలా విశిష్టమైనటువంటిదిట, చాలా ఒక గొప్ప అంతరార్థాన్ని బోధించేటువంటిదిట. ఎట్లానండి అంటే అది గాఢాంధకారాన్ని, ఆ చీకటిని పారద్రోలుతుంది. కానీ ప్రాణులను పారద్రోలదెక్కడా కూడా లేత ఎండ. అంటే ప్రాణులకి అంత ఘోరమైనటువంటి తాపాన్ని కలిగించదు. తాను కొంత కాంతి కలదే అయినప్పటికీ కూడా తన యొక్క రూపం ఏదైతే ఉంటుందో దాన్ని స్పష్టంగా కనపడనివ్వదు. కేవలం ఎందుకు ఆ వెలుగు అంటే రాత్రిని ముగింప చేయటానికే, ఆ రాత్రిని మరుగుపరచటానికే. ఎందుకు మరుగుపరచాలి అంటే మానవుడి యొక్క జీవనం, ఆ మనుగడ అనేటువంటిది సక్రమమైన మార్గంలో ఉండాలి. కానీ ఆ పగటి తేజం మాత్రము అధికంగా ప్రాణులందరికీ కూడా ఎండ ఈ తీవ్రంగా అనుభవిస్తున్నారు కదండి. అంటే అది పటుత్వం కలదే అయినప్పటికీ కూడా ఆ పటుత్వం అనేటువంటిది సమగ్రమైనటువంటి పటుత్వం కాదు. ఎందుకంటే ఆ సకల దిక్కులను సమగ్రంగా ఆకాశమునకు ఆ మధ్యలో ఉండేటువంటి ప్రదేశం అంతా కూడా వ్యాపించి ఉంటుంది. కానీ తన యొక్క సుకుమారమైనటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో, తన యొక్క పరిక్రమం ఏదైతే ఉంటుందో, క్రియారంభం ఏదైతే ఉంటుందో, అటువంటి క్రియారంభం లోకంలో ఉన్నటువంటి మానవుల మీద చాలా సూక్ష్మంగా ఉండి ఆ బాలసూర్యుడి యొక్క లేత ఎండ సమస్తమైనటువంటి వాంఛములను అంటే కోరికలనన్నింటినీ కూడా తీర్చేటువంటిది అని అన్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మహానుభావులైనటువంటి వాళ్ళు తన యొక్క మిత్రులకి అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని పోగొట్టడానికి సద్విషయాలని ఉపదేశిస్తూ ఉంటారు. వాళ్ళు జ్ఞానులై ఉంటారు, కానీ వారు జ్ఞానముతో వేరే వారికి బాధ పెట్టకుండా, వేరే వారిని బాధ పెట్టకుండా వాళ్ళ యొక్క ఉపదేశాలు ఉంటాయి. కాకపోతే ఆ బాధ కలిగించేంత వేడిని చూపించరు. ఇక్కడ సూర్యుడు కూడా అంతే, తీక్ష్ణమైనటువంటి తన యొక్క ప్రతాపాన్ని చూపించవచ్చు, కానీ తన యొక్క ప్రతాపాన్ని ఎక్కడ చూపించారు? ఆ చీకటిని పారద్రోలటానికి మాత్రమే చూపించారు. కానీ ఈ భూమి మీద వసించేటువంటి మానవులని సంపూర్ణంగా హననము చేయటానికి తన యొక్క ప్రతాపాన్ని వినియోగించాల. కాబట్టి తన యొక్క గొప్పదనం ఏదైతే ఉంటుందో అది ఇలాంటిది అని తమ యొక్క రూపాన్ని ఎక్కడ కూడా మహానుభావులు ప్రకటించరు. సూర్యుడు కూడా అంతే, నా యొక్క తీక్ష్ణత ఇక్కడ ఈ విధంగా ఉందని చెప్పి ప్రచండంగా, ఆ ప్రచండ సూర్యుడైనాడంటే కనుక మధ్యందిన మార్తాండుడి కంటే కూడా అద్భుతంగా ఇంకా బాగా ప్రకాశిస్తాడట. కానీ ఆ వేడిమిని మనమంతా ఎవరం కూడా సహించలేం. కాబట్టి తన యొక్క గొప్పలు కూడా ఎక్కడా కూడా చెప్పుకోరు ఆ మహానుభావులు. అంటే
తమ యొక్క శత్రువులని వాళ్ళు బాధిస్తారా బాధించరా అనేటువంటిది వేరే విషయం కావచ్చు కానీ మహానుభావులు, కానీ తమ మిత్రుల యొక్క శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తప్పకుండా భంగపరచడానికి ఎవరైతే పుణ్యాత్ములు ఉంటారో వారు సంసిద్ధంగా ఉంటారట. కాబట్టి ఆ విధంగా వాళ్ళ యొక్క మిత్ర సంపదని వాళ్ళు వృద్ధిపరుచుకుంటారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తోంది. సూర్యుడు అందించేటువంటిది కూడా గొప్ప తాత్వికమైనటువంటి సందేశం అదే. మీ యొక్క ప్రభావాలని ప్రతాపాలని హారాలు ధరించి, వైఢూర్యములను ధరించి, సువర్ణ ఆభరణములను ధరించి, పటాటోపాన్ని ప్రదర్శిస్తూ, ఓరి పిచ్చి నాయనలారా మీరంతా ఆ విధంగా లోకంలో విర్రవీగిపోవద్దురా అని చిరుమందహాసంతో పరమాత్మ ఇన్ని ఆభరణములు ధరించి ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు నేను ఉత్సవానికి వస్తున్నాను, ప్రతి సంవత్సరము ఉత్సవాన్ని చేయించుకుంటున్నాను, కానీ మీ వంటి సామాన్యులైనటువంటి మానవులని నేనెందుకు చూడాలి అనేటువంటి భావన నాకు లేదు కదా అనేటువంటి ఒక గొప్ప సందేశం కూడా పరమాత్మ ఈ సందర్భంలో మనకు అందిస్తున్నాడా అని మనం ఈ విధంగా ఇక్కడ మనం అన్వయపరుచుకుంటూ ఉంటే, సూర్యుడు కూడా అంత గొప్పవాడు కాబట్టి అటువంటి గొప్పవాడిని తన వాహనంగా చేసుకొని పరమాత్మ అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నారు. వీక్షించి తరిద్దాం. గోవిందా గోవింద. అన్ని విభవముల అతడితడు, అన్ని విభవముల అతడితడు, కన్నులు వేవేలు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. విభవముల అతడితడు, కన్నులు వేవేలు గల ఘనుడితడు, అన్ని విభవముల అతడితడు. వేదాంత కోట్ల విభుడితడు, నాద బ్రహ్మకు నడుమితడు. వేదాంత కోట్ల విభుడితడు, నాద బ్రహ్మకు నడుమితడు. ఆది అంత్యములకు అరుదితడు, శ్రీదేవుడు సరసి జనాభుడితడు. ఆది అంత్యములకు అరుదితడు, శ్రీదేవుడు సరసి జనాభుడితడు. అన్ని విభవముల అతడితడు, కన్నులు వేవేలు గల ఘనుడితడు. అన్ని విభవముల అతడితడు. గరుడుని మీదటి ఘనుడితడు, సిరులిందరికి నిచ్చే చెలువితడు. గరుడుని మీదటి ఘనుడితడు,
సిరులిందరికీ నిచ్చే చెలువితడు తిరువేంకటనగము దేవుడితడు తిరువేంకటనగము దేవుడితడు పరమ పదమునకు ప్రభువితడు తిరువేంకటనగము దేవుడితడు పరమ పదమునకు ప్రభువితడు అన్ని విభవముల అతడితడు కన్నులు వేవేలు గల ఘనుడితడు అన్ని విభవముల అతడితడు అద్భుతమైనటువంటి ఆనందదాయకమైన చక్కని గానాన్ని విన్నాం. మనం భగవంతుణ్ణి దర్శిస్తే, స్మరిస్తే, కీర్తిస్తే, అర్చిస్తే, భావిస్తే కలగనటువంటి ఫలాలు ఏముంటాయి? సర్వ ఫలాలు ఇస్తాడు. అందుకనే భగవాన్ జ్ఞానశక్తి బల ఐశ్వర్య వీర్య తేజాం శశేషత భగవత్ శబ్దవాక్యాన్ని వినా హేయైర్గుణాదిభి అని ఆ భగవానుని యొక్క ఆ శబ్దానికే విశేషంగా వ్యాఖ్యానం చేశారు విష్ణు పురాణంలో, ఇంకా ఇతరమైన వాటిల్లో కూడా. అఖిలహే ప్రత్యనీక జ్ఞానశక్తి బల ఐశ్వర్య వీర్య తేజ ప్రభృతి సమస్త కళ్యాణ గుణాకరుడు అనేటువంటి అర్థాన్ని చక్కగా చూపించారు. కనుక అలాంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహ రూపాన్ని సూర్య రూపంలో ఉన్నటువంటి సూర్యాంతర్గతమైనటువంటి స్వరూపాన్ని మనం చక్కగా భావన చేయాలి అని ఈనాడు సూర్యుడి మీద కూడా చక్కగా పరిశోధనలు చేస్తున్నారు. చాలా అద్భుతమే, మంచిదే. కానీ మన ఋషులు ప్రతి వస్తువుకి లోపల ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని దర్శించారు. ఆ దర్శనం మనం భౌతిక దర్శనమే చేస్తున్నాం. లోపల ఉన్నటువంటి స్వరూపాన్ని చూడాలి అని ఇక్కడ మనకు చుట్టూతా కూడా ఆ ప్రభ, సూర్య ప్రభ, ఆ లోపల ఉన్నటువంటి స్వామి ఆ అందమైన నేత్రాలతో పుండరీకం అని చక్కగా చెప్తారు. ఎలా ఉన్నాడు ఆ హిరణ్మయ అని ఆ బంగారు కాంతితో వెలుగొందుతారట. హిరణ్యశ్మశ్రు అని కప్యాసం పుండరీకేమేవ అక్షిని అని ఇలాగా మనకు ఉపనిషత్తుల్లో సిద్ధాంతాలలో అనేకమైనటువంటి చక్కని వివేచన కలిగింపజేసే ఉన్నాయి. అలాంటి వాటిని మనం చక్కగా గ్రహించినప్పుడు మనకు ఆ సూర్యతత్వాన్ని ప్రత్యక్షంగా కనిపించే ఆ నారాయణుడు సూర్యనారాయణుడు అని శ్రీ సూర్యనారాయణ మేలుకో అని చిన్నవారి దగ్గర నుంచి కూడా మహాపండితుల వరకు కూడా ఆ తత్వాన్ని వారి వారి స్థితిలలో గ్రహించారు. అదిగో ఆ భక్తులు చిన్న వయస్సులోనే ఆ భక్తి యొక్క తాదాత్మ్యం పరమ ప్రేమ సాతు అస్మిన్ పరమ ప్రేమ రూపా భక్తిరిత్యభిధీయతే అంటాడు నారద మహర్షి. ఆ పరమాత్మ మీద పరమ ప్రేమ కలగాలి. వైధీభక్తి పరాభక్తి అని అన్నారు. విధి విధానం అంటే శాస్త్రబద్ధమైనటువంటి దానితో ప్రారంభించి ఆ పరాభక్తిలోకి వెళ్ళినప్పుడు ఆ పరమ ప్రేమ కలిగినప్పుడు మన ధర్మంలో అందరికీ కూడా అన్ని స్థానాలు ఇచ్చారు వారి వారి స్థితులలో. అందుకనే మనం చక్కగా స్మరించాలి అని పునర్విశ్లేషభీరుత్వాత్ పరమాభక్తి రుచ్యతే అని కూడా చెప్పారు. యా ప్రీతిర వివేకానాం విషయే స్వనపాయిని మనకు విష్ణు పురాణంలో ప్రహ్లాదుడు అంటాడు, ఈ లోక
సంబంధమైన విషయాలలో ఎంత గాఢమైన ప్రేమ ఉన్నటువంటి వాడు ఎలాగైతే ఉంటాడో అలాంటి అవ్యాజమైనటువంటి అకుంఠితమైన అప్రమేయమైన అప్రాకృతికమైనటువంటి పరమ ప్రేమను నీ మీద నాకు కలిగించవయ్యా అని మనకు కూడా అలాంటి సద్భావన కలగాలి. 9 రోజులు వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి సార్వకామిక నవాన్హిక బ్రహ్మోత్సవే అని సంకల్పిస్తారు. అదిగో ఆ భక్తులు తాదాత్మ్యంతో భగవన్నామం గోవింద 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 అని స్మరిస్తూ ఉంటే ఆర్తితో ఆనాడు శంఖచక్ర గదాధారి అయినటువంటి ఆ శ్రీకృష్ణస్వామిని ద్వారకాధీశుడిగా భావించి కేకబెట్టింది ద్రౌపది. కానీ రాలేదు. ఎప్పుడు వచ్చాడు అని అంటే విశ్వాత్మన్, అంతటా ఉన్నటువంటి వాడు, అంతటినీ తన స్వరూపంగా కలిగినటువంటి స్వామి అని పిలిస్తే వచ్చాడట. ఆ గోవిందనామం ఎంత గొప్పదో, ఎంత మధురమైనదో. శ్రీరామకృష్ణ గోవింద అనేటువంటి ఆ నామాలు అదే ప్రయాగ, నామప్రయాగ అంటారు నారాయణ తీర్థుల వారు. ఆ గోవింద నామాన్ని స్మరిస్తే ఈ కలియుగంలో నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనః తం నమామి హరింపరం అని శ్రీమద్భాగవతంలో చిట్ట చివరిగా చెప్పేటువంటి మాట. అలాగా ఆనంద నిలయ దివ్యధామ స్వరూపుడైనటువంటి ఆ దేవదేవుడిని, ఆనంద నిలయాధీశుణ్ణి మనం చక్కగా భగవంతుడి యొక్క దివ్య స్వరూపంగా భావించి, ఎందువలనంటే ఆ నారాయణుడు ఆనంద స్వరూపుడు. ఆ ఆనందాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవడం కోసమే మహానుభావులు దారి చూపించారు. 12 సూర్యులు మమ్ము చూడనేల నీ మహిమే చూతువుగాక, మమ్ము చూడనేల నీ మహిమే చూతువుగాక. ఉమ్మడి పరుసమంటే దొక్క మాటే కాదా, మమ్ము చూడనేల నీ మహిమే చూతువుగాక. ఉమ్మడి పరుసమంటే దొక్క మాటే కాదా. పెక్కుమారులు నిన్ను పేరుకొని జపించగా మక్కళించి నీకు కొంత మహిమెక్కినా. పెక్కుమారులు నిన్ను పేరుకొని జపించగా మక్కళించి నీకు కొంత మహిమెక్కినా. ఒక్కమారు జపించి నేనూరకుండినంతలోనే తక్కక నీ మహిమలో తరగిపోయినా. ఒక్కమారు జపించి నేనూరకుండినంతలోనే తక్కక నీ మహిమలో తరగిపోయినా. తక్కక నీ మహిమలో తరగిపోయినా. మమ్ము చూడనేల నీ మహిమే చూతువుగాక. ఉమ్మడి పరుసమంటే దొక్క మాటే కాదా. తగిలి నే కాలమెల్ల ధ్యానము సేయగా నీకు జిగి నీ మేనికి కొంత చేవ ఎక్కి
ఎక్కినా తగిలినే కాలమెల్ల ధ్యానము సేయగా నీకు జిగి నీ మేనికి కొంత చేవ ఎక్కినా అగపడి ఒకవేళ అటు తలచి మానితే చిగురై అంతటిలోనే చిక్కివాడినా అగపడి ఒకవేళ అటు తలచి మానితే చిగురై అంతటిలోనే చిక్కివాడినా చిగురై అంతటిలోనే. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034138. చిక్కివాడినా మమ్ము చూడనేల నీ మహిమే జూతువుగాక. ఉమ్మడి పరుసమంటే దొక్క మాటే కాదా. ఇన్నియాల శ్రీ వెంకటేశమా ఇంటిలోననే ఉన్నతి నివారమని ఉంటే చాలు. పిన్నియాల శ్రీ వెంకటేశమా ఇంటిలోనని ఉన్నతి నివారమని ఉంటే చాలు. సన్నము దొడ్డెంచనేల సరివలసి చోట అన్నియు నిత్యమింతే అలమటకు ఓపము. సన్నము దొడ్డెంచనేల సరివలసి చోట అన్నియు నిత్యమింతే అలమటకు ఓపము. అన్నియు నిత్యమింతే అలమట కోపము. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో సూర్యప్రభ వాహనాన్ని, అదేవిధంగా సూర్యప్రభపై అధివసిస్తూ తన యొక్క ప్రభలను ప్రసరింపజేస్తున్న ఆ కొండల కోనేటిరాయుడిని మనమంతా కూడా ఈ రోజున దర్శనం చేస్తూ ఉన్నాం. ఆ పరమాత్మ శ్రీనివాసునితో సమానమైనటువంటి దైవము నభూతో నభవిష్యతి అని అన్నమాచార్యుల వారు అద్భుతంగా అంటారు. భావించి నిను పరబ్రహ్మమంచని శృతుల్ వేయి రీతుల మొరవెట్టుచుండ పాడైన ఎరుకతో బంధమోక్షములొక్క కాడిగట్టుట తెల్వి కనక కాదే అని అంటారు. అంటే శ్రీనివాస, వేదాలు 1000 విధాలుగా నిన్ను పరబ్రహ్మ అని చెప్పి ఘోషిస్తూ ఉంటే, ఏదో సాధారణమైనటువంటి తెలివితో, మిడిమిడి జ్ఞానంతో బంధమోక్షాలకు ఒకే విధంగా తలబోయడం ఈ వివేకం లేనటువంటి ఈ మనుషులందరికీ సామాన్యమైపోయింది కదా. నీవే చెప్పావు కదా స్వామి, ఆశాయాహయే దాసాస్యు తే దాసాస్యు సర్వలోకస్య
ఆశా దాసీయేషాం తేషాం దాసాయతే లోకః అని అన్నారు కదా. అట్లా ఆశకు ఎవరైతే గనక దాసుడవుతాడో సమస్తమైనటువంటి లోకములకి ఈ విధంగా స్వామివారి ఉత్సవంలో అద్భుతమైనటువంటి రామానుజ పరంపరలో ప్రబంధంలో సాయించినటువంటి ఆ పాసురములనన్నింటినీ కూడా సందర్భోచితంగా జియర్ స్వామి వారి యొక్క పర్యవేక్షణలో అక్కడ ఆ ప్రబంధగానాన్ని జరిపిస్తూ ఉన్నారు. పరమాత్మకు ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తూ రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అని అద్భుతమైనటువంటి మంగళ నినదములతో ఆ విధంగా మంగళ నీరాజనాన్ని సమర్పించి భక్తులందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహాన్ని పంచుతూ ఉన్నారు అర్చకవరేణ్యులు. అట్లా పరమాత్మ దగ్గరకు వెళ్ళి మనం అడగవలసినటువంటి పని ఏమీ లేదు అని చెప్పి సాధారణంగా ఎంతమంది చెప్తూ ఉన్నా కానీ మన యొక్క స్థితిని అనుసరించి పరమాత్మ దగ్గరకు వెళ్ళగానే అప్రయత్నంగా మనలో నుంచి కోరికలనేటువంటి ఒక కల్పవృక్షం చిగురిస్తుంది. ఎందువల్ల అర్థం కాదు. అట్లా భగవద్గీతలో చెప్పినట్లుగా భక్తులు ఎంతమంది ఏ విధంగా ఉంటారండి అంటే చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని కృష్ణ పరమాత్మయే చెప్పి ఆర్తుడు జిజ్ఞాసుడు అర్థార్థి జ్ఞాని ఈ విధంగా నలుగురు ఉంటారయ్యా. వాళ్ళు కూడా నా భక్తులే. కాకపోతే వాళ్ళందరిలో కూడా ప్రధానమైనటువంటి వాడు ఎవరయ్యా? తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః అని అన్నాడు. నిజంగా ఎవరైతే జ్ఞాని ఉంటాడో అటువంటి జ్ఞానికి నేను ఇష్టుడిని, అటువంటి జ్ఞానుడు నాకు కూడా ఇష్టుడే. మేమిద్దరం పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్స్యథ అని అంటున్నాడు. మళ్ళా కూడా అంటే ఎవరైతే జ్ఞానిగా ఉంటారో అటువంటి జ్ఞానులు పరమాత్మకు ఇష్టమైనటువంటి వారు. అంటే మిగతా వారు ఇష్టం కాదా అండి అంటే ఇటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోమని పరిపరి విధాలుగా ఆయన కూడా మన దగ్గర బతిమాలుతూ ఇచ్చినటువంటి సందేశమయ్యా భగవద్గీత అంతా కూడా. ఆయన శాసించల, వేదము శాసించినట్టుగా శాసించల, కావ్యములు కాంతా సంహితములుగా చెప్పినట్లుగా ఆ విధంగా కూడా కాదు, పురాణములు మిత్ర సంహితములు అంటారు ఆ విధంగా చెప్పినట్లుగా కూడా కాకుండా ఈ మూడింటికన్నా భిన్నమైనటువంటి ఒక అవతారాన్ని ఎత్తి అన్నింటిలో కూడా నేనే అన్నాడు. ఎక్కడైనా కానీ ఏ ప్రసంగం వచ్చినా ఆ విభూతి యోగాన్ని చెప్తూ పూర్తిగా యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున నతదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం అని అన్నాడు. ఒక్క మాట ఆయన. కాబట్టి ఏమి చెయ్యాలన్నా, నువ్వు లోకంలో దేన్ని సంపాదించాలన్నా, చివరికి నువ్వు ఈ అవిద్య అనేటువంటి దాంట్లో కొట్టుమిట్టాడుతూ బయటికి రావాలన్నా కానీ చివరికి ఆరాధనే మార్గము అని అన్నారు. అందుకే తిరుమల క్షేత్రంలో వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రకారంగా జరిగేటువంటి కైంకర్యాలలో ప్రధానమైన వాక్యం ఏంటంటే ఆ వైఖానస సిద్ధాంతానికి సగుణే బ్రహ్మణి బుద్ధిని నివేశ్య
పశ్చాన్ నిర్గుణమాశ్రిత్య మోక్షే నిత్యం యత్నం కుర్యాత్ అంటారు. అంటే సగుణ రూపమైనటువంటి పరబ్రహ్మ యందు ముందుగా మనస్సుని లగ్నము చేసిన తర్వాతే నీకు నిర్గుణ ఉపాసనానికి ఏదైనా కానీ ఒక దారి కనిపిస్తుంది. కానీ ఆలంబన లేక భవనములను కడతాను అంటే గనక చాలా కష్టమైపోతుందయ్యా. అందువల్ల ఇటువంటి విగ్రహారాధన, ఈ విగ్రహ స్వరూపంగా అర్చామూర్తిగా ఉన్నటువంటి పరమాత్మను ఆరాధిస్తేనే నిజమైనటువంటి తత్వం బోధపడుతుంది. ఆ తత్వం బోధపడినప్పుడే జ్ఞానం అనేటువంటిది ఉద్భవించి ఆ జ్ఞానముతో కూడుకున్నటువంటి వాడినే జ్ఞాని అని అన్నారు. అటువంటి జ్ఞానే పరమాత్మకు ఇష్టమైనటువంటి వాడట. కాబట్టి అటువంటి మనకు జ్ఞానము తెలవాలి అంటే ఏదండి నిజమైనటువంటి విద్య అంటే యా విద్య సా విముక్తయే అనేటువంటి మాట అంటారు. అంటే ఏదైతే ముక్తిని ప్రసాదిస్తుందో దానినే విద్య అన్నారు. ఆ విద్యకి వ్యతిరేక పదమే అవిద్య అయింది. అంటే అటువంటి విద్యను సంపాదించకపోతే ఇంకా అవిద్యలోనే ఉంటాము అని అర్థం. కాబట్టి అటువంటి అవిద్యను పోగొట్టడానికై కోకొల్లలుగా ఈ వాహన సేవలో పరమాత్మ యొక్క ఈ వాహన సందర్భంలో, వాహన సేవా సందర్భంలో అశేషమైనటువంటి భక్తవాహిని వీరంతా కూడా అమందానంద మందాకిని వీచికలలో ఓలలాడుతూ తమ యొక్క భక్తి ప్రపత్తులనన్నింటినీ కూడా స్వామి దగ్గర సమర్పించుకుంటూ కేవలం దర్శన మాత్రము చేతనే ఎక్కడి నుంచి వచ్చారో ఇంతమంది కూడా వారంతా అద్భుతమైన ఆనందాన్ని పొందుతూ స్వామి అనుగ్రహాన్ని కాంక్షిస్తున్నారు. మనం ఆ దృశ్యాన్ని వీక్షించి తరిద్దాం. హరిదాసుల మహిమల్లదివో నరులు ఇదే నమ్ముటగాక. హరిదాసుల మహిమల్లదివో నరులు ఇదే నమ్ముటగాక. హరిదాసుల మహిమల్లదివో పెక్కు తపస్సులు పెద్దలు ఋషులు చుక్కలయ్యున్నారు సూచితిరా. పెక్కు తపస్సులు పెద్దలు ఋషులు చుక్కలయ్యున్నారు సూచితిరా. ఎక్కడి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234 9700971100. ఎవరికున్నది ఒక్క శుకునకే పునరేగాక. ఎక్కడి ముక్తి ఎవరికున్నది ఒక్క శుకునకే పునరేగాక. హరిదాసుల మహిమల్లదివో నరులు ఇదే నమ్ముటగాక. హరిదాసుల మహిమల్లదివో
అమృతపు దేవతలిందరు మేరు వందున్నారు మెచ్చితిరా తీరని అమృతపు దేవతలిందరు మేరు వందున్నారు మెచ్చితిరా ఈ రీతి వైకుంఠమెవ్వరికున్నది నారదాదులకే ననిచేగాక ఈ రీతి వైకుంఠమెవ్వరికున్నది నారదాదులకే ననిచేగాక సదరే సదప సదప మదప మరే మ ససరే రే మమ పవరే మ పదస హరిదాసుల మహిమల్లదివో నరులు ఇదే నముటగాక హరిదాసుల మహిమల్లదివో నిరాకారమైనట్టి బ్రహ్మము పొంది ఎవరైనా పొడగంటిరా అందు నిరాకారమైనట్టి బ్రహ్మము పొంది ఎవరైనా పొడగంటిరా విందువలెనే శ్రీ వెంకటేశ్వరుని చెంది పరమును చేకుంటిరా విందువలెనే శ్రీ వెంకటేశ్వరుని చెంది పరమును చేకుంటిరా హరిదాసుల మహిమల్లదివో నరులు ఇదే నముట మధురమైన మనోజ్ఞమైన కోమల శ్యామల స్వరూపుడైనటువంటి వెంకటపతిని దర్శిస్తేనే చాలు ఒక అద్భుతమైన ఆనంద ప్రవాహం ఉరకలెత్తి ఆ స్వామి వైభవాన్ని కీర్తిస్తోంది. సర్వాభరణ భూషితులై దివ్యమైన మాలికలను ధరించినటువంటి ఆ దేవదేవుడు ఏ పురాణములనెంత వెదికినను శ్రీపతి దాసుడు చెడడెన్నటికీ అని పదకవితా పితామహుడు ఆడిపాడి అలసి సొలసి కీర్తించినట్లుగా ఆ అద్భుతమైనటువంటి రూపాన్ని దర్శించి ఆ సూర్యాంతర్వర్తి అయినటువంటి స్వామి ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అని పఠిస్తారు. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని శ్వేతపద్మాన్ని ధరించిన ఈ ఎర్రటి బాలికలను ధరిస్తారు. సూర్యప్రీతికరమైనటువంటివి. రాత్రికి చంద్రప్రభలో తెల్లని మాలికలు ధరిస్తారు. ఇక్కడ మనుష్యుడిలో సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 ఉంటాయి. ఆ మూడింటిలో ఎక్కువ తక్కువని బట్టే మనుష్యుడి యొక్క లక్షణం వ్యక్తమవుతోంది అని. ఈ మూడింటికి అతీతమైన స్థితి ఒకటి ఉన్నది అని మనకు గుర్తు చేస్తారు. మనకైతే చాలా గొప్పవి. ఇవి గరుడ పచ్చ అండి, ఇది ఆకుపచ్చ, ఇది రత్నాలు, ఇవి ముత్యాలు, ఇలాగ ఎన్నెన్నో విభాగాలు పెట్టుకొని మురిసిపోతాం. ఆయనకు అవన్నీ రాళ్లతో సమానమే, రాళ్ళే. కానీ వాటిల్ని కూడా ధరించి వహించి మన కోసం స్వామి అదిగో ఆ ఉత్తర మాడ వీధి నుంచి తూర్పు మాడ వీధిలోకి ప్రవేశించబోతూ అక్కడనే ఉండి చాలాసేపు అనేక మంది మహాభక్తులు అడుగడుగునా కూడా వారు
పార్థివ దేహంతో లేకున్నా హతీరాం బావాజీ తిరుమల నంబి అనంతాల్వార్ అదేవిధంగా తరిగొండ వెంగమాంబ శ్రీ వెంకటేశనా చిత్తమ్మునందు నీపాద యుగలంబు నిల్పవే కృష్ణ నన్నేలు తరిగొండ నరహరాకృతిని ప్రత్యక్షమై నన్ను కావవే కృష్ణ అని కృష్ణమంజరిలో అద్భుతంగా చెప్తోంది. అలాగనే ఆ మహానుభావుడు అర్చక స్వామిగా స్వామివారి చేతనే ఆయననే వరించినటువంటి ఆ మహానుభావుడు గోపీనాథుడు శ్రీనివాసమఖి ఈ భక్తులంతా కూడా ఈనాడు సశరీరంగా లేకున్నా తేజోస్వరూపంతో ఆ శ్రీనివాసుని యొక్క దివ్య పదపద్మములయందు తమ భక్తిని ప్రకటిస్తూ ఆనంద స్థితితో నిరంతరం తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః అన్నట్లుగా ఆ విష్ణు పదాన్ని దర్శిస్తూ ఉంటారు. నీవానందరసైకమూర్తివి శృతుల్ నిన్ను ప్రశంసించు నీచే వెల్గుల్ జగమెల్లా నీ కొరకు పుష్పించుల్ త్రయీవల్లికల్ నీ వల్లన్ సిరులబ్బు నీకు సరిలేనే లేరు నీ అందే నా భావం వైక్యమునందే భక్త సులభా పద్మావతి వల్లభా భక్త సులభా పద్మావతి వల్లభా. పద్మావతి ప్రాణనాథుడు వకులమాత వరపుత్రుడు వెంకట విభుని యొక్క దివ్యమైనటువంటి ఆ వైభవాన్ని ఆ జీయర్ స్వాముల వారు తమ బృందంతో పరివారంతో శిష్య బృందంతో కలిసి ఆ మహానుభావులు ద్వాదశ సూర్యులు అని కూడా అన్నారు. ద్వాదశాదిత్యులు ఉన్నారు మనకు. ఆయా ద్వాదశాదిత్యులు అలాగనే ద్వాదశ సూర్యులు ఆల్వారు పన్నిద్దరు ఆల్వారులు పరిపరి విధములుగా ఆ దేవదేవుణ్ణి కీర్తించారు. అలాంటి ఆ మహితాత్ములు గానం చేసినటువంటి దివ్య ప్రబంధాన్ని స్మరిస్తూ ముందుకు సాగుతూ ఉంటే వెనుక వేదగోష్ఠి కొనసాగుతూ ఉంటే మధ్యలో ఆ శ్రీనివాస పరబ్రహ్మ అందమైనటువంటి ఆ దివ్యమైనటువంటి స్వరూపం తీక్ష్ణమైనటువంటి చండ కిరణాలతో ప్రపంచాన్ని ప్రచండంగా ఊపివేసే సూర్యస్వరూపం ఆ సూర్యుని నుంచి ప్రసరించే కిరణాలను స్వీకరించి ఆ చంద్రుడు ఈ ఇద్దరే ఈ జగత్తుకి చైతన్యాన్ని కలిగించేది ఒకరైతే మరొకరు ఆహారాన్ని సమకూరుస్తారు. ఈ ఇద్దరు లేకపోతే ప్రపంచమే లేదు. అందుకనే ఈ ఇద్దరినీ కూడా నేత్ర సమంగా భగవానుడికి చెప్పడం జరుగుతోంది. అందుకనే మనం ఆ స్వామి పుష్కరిణి తీరంలో నిలిచి పరాసురా అసురాః పరాసురా యస్యైవమేవం యస్యైవం విదుషః శుక్రామంథినౌ విదుషో విదుషః శుక్రామంథినౌ శుక్రామంథినా వితి శుక్రామంథినౌ గృహ్యేతే ఇతి గృహ్యేతే ఆత్మనా పరాత్మనాత్మనా పరా అస్య భ్రాతృవ్యో సంస్కృతి సంప్రదాయం
సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.